మేము అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్లో తిరుపతికి వెళ్తున్నాము. తిరుపతిలో చాలా రష్ ఉన్నారంట, అయినా కానీ మేము వెళ్దామని ఫిక్స్ అయిపోయినాం, వెళ్ళిపోతున్నాం. లాస్ట్ మూమెంట్లో టికెట్స్ కన్ఫర్మ్ అయినాయి. భోగి చూడండి ఎట్లా ఉందో, అది చూడండి, అది చూడండి. తిరుపతిలో మిస్ ఇంకా చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతియా? నిజమా? ఎవరెవరు ఎవరెవరు వెళ్తున్నారు? యువర్ సింగిల్ వెళ్తున్నావా? మేము భూతాలమా మేము? ఏంటిది? అది పెట్టుకోవడం లేవగానే ఇలా మంచి వెదర్, నేచర్ని మనము మంచి నేచర్ ఎంజాయ్ చేస్తున్నాము. రాజమండ్రి, విశాఖపట్నం, రాయపూర్, మార్చి, బిలాస్పూర్, Hello guys, Tirupati reached. Platform 1. అడిగి వెళ్ళాం. దీని నుంచి బస్సెస్ ఉంటాయి తిరుపతి. ఓకే, కొంచెం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నియర్ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా తిరుపతి అని చెప్పి. సో ఆ తిరుపతి కింద మేము ఇక్కడ ఇట్లా కొంచెం స్ట్రైట్ వెళ్ళి మెట్లు దిగి కిందకి వెళ్తే ఆ వ్యూ కనిపిస్తుంది. ఆ వ్యూలో వచ్చేసరికి మీకు అక్కడ మధ్యలో ఒకటి బోర్డులా కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఆ బోర్డు చూసారు కదా, మధ్యలో ఫ్రీ అని చెప్పి, ప్రీపెయిడ్ అని చెప్పి కింద ట్రాఫిక్ పోలీస్ అది ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. కిందకి వెళ్ళేసిన తర్వాత అటు వెళ్ళేసి ఇట్లా స్ట్రైట్ వెళ్ళి మెట్లు దిగాలి. గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి మెట్లు, కింద ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి. సో తిరుమల బస్సెస్ అని చెప్పి రాసి ఉంటుంది. కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ నేను స్ట్రైట్ చూపించాను కదా, అక్కడ లోపలికి వెళ్తే రైల్వే స్టేషన్ అది. ఆ రైల్వే స్టేషన్ లోపల మనకి ఫ్రెష్ అవ్వడానికి, కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇదైతే ఇట్లా వెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళి లోపలికి వెళ్ళాలి. బాగా పోవాలంటే మాట్లాడుకుంటూ బాధ. ఫ్రెష్ అయ్యి బయట ఆటో ఎక్కేసాము. ఈయన్ని అడుగుతున్నాం ప్రాసెస్ ఏంటి, అక్కడ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఆయన చెప్తున్నాడు చూడండి. రైల్వే స్టేషన్ నుంచి ఇదే రూటే, నేను పోయే రూటే. నడవలేరు కదా, నడిచి వెళ్తారా? నడిచి వెళ్ళొచ్చండి చెప్తున్నారు. బస్సులు పోతారు, లేదంటే ఆటోలు పోతారు, ఎక్కువ జనం ఉంటే జీప్ పోతారు. జీప్లో అయితే వాళ్ళు మనిషికి ఇంత అని తీసుకుంటారు కదా, 20 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు.
తెరవరు, నైట్ 2:30కి మూయేస్తారు, 12 గంటలకు మూయేస్తారు కదా. ఆ సుప్రభాత సేవ అవన్నీ ఏమి ఉండవు. మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం ఈ టయానికి గుడి తెచ్చేస్తారు. అది ఇప్పుడు ఈ పైన ఎక్కడానికి 7 గంటలు పట్టినా 7ంటికి ఎక్కినా మన దర్శనం అవుతుందా? 7 గంటలు ఎందుకు పడుతుందమ్మా? లేదు లేదు, కూడా 4 గంటల సేపు. ఓకే. నార్మల్ గా మేము పోయేది 2 గంటలు, 2:30 గంటలు మేము పోయేది. ఒకసారి నడిచిపోయినా కూడా 2 గంటలు మేము పోయేది. దర్శనం ఇప్పుడు ఎంతసేపు పడుతుంది దర్శనం? టోకన్ తీసుకోలేదా మీరు? తీసుకోలేదు. టోకన్ తీసుకోకపోతే ఎట్లా? చెప్పాలి కదా మీరు. లేదు, నడిచి వెళ్తున్నాం కదా. అలిపిరి దగ్గర నుంచి అలిపిరి బస్ స్టాప్ ఉండాలి, అక్కడ తీసుకొని వదిలేస్తాను. అక్కడ టోకన్ తీసుకుని అలిపిరికి వెళ్ళిపోతాను. ఆ టోకెన్ వల్ల ఏంటి యూజ్? దర్శనం టోకన్ అదే, అది లేకపోతే క్యాన్సిల్ ఇక్కడే తీసుకోవాలి. కింద శ్రీనివాసము, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ గోవిందరావు సత్రాలన్నీ ఉన్నాయి. అక్కడ అలిపిరి దగ్గర బాలాజీ బస్ స్టాండ్, ఓకే. అక్కడ 3 ప్లేసుల్లో ఇస్తారు టికెట్. ఇప్పుడు మీరు అక్కడే దించుతారా మమ్మల్ని? ఇంకా మళ్ళీ అలిపిరి నుంచి అక్కడికి వెళ్ళాలి. 120 రూపాయలు ఎగస్ట్రానే తీసుకుంటానమ్మా. అక్కడే ఎక్కినింటే మిమ్మల్ని అక్కడ వదిలేసింటారు శ్రీనివాసం దగ్గర. ఇప్పుడు ఎక్కడ దించుతారు మమ్మల్ని? గుడి మెట్ల దగ్గర దించుతారా? మెట్ల దగ్గర కాదు, మెట్ల కాడ నుంచి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ పైన పోవాలి అలిపిరి బస్ స్టాండ్ దగ్గర. 1/2 కిలోమీటర్కి 120 అడుగుతున్నారా? 120 కాదు స్వామి, 20 రూపాయలు ఎగస్ట్రా తీసుకుంటాను దేవుడు అని చెప్తా ఉన్నా. 20 రూపాయలు అంట. ఈ డబ్బే సంపాదించాక దేవుడు మీ దగ్గర 200 300 తీసుకుని న్యాయంగా అడిగితే కూడా దేనికి అంటా ఉన్నారు. లేదు, అర్థం కాలేదు నాకు. మీరు చెప్పింది అర్థం కావట్లేదు, అందుకే మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఈ స్లాంగ్ కొంచెం వేరే ఉంది కదా, దానికి నాకు అర్థం అవుతలేదు. ఇప్పుడు లాంగ్వేజ్ కాబట్టి సరిగా అర్థం కాదు. అది ప్రాబ్లం ఉంది. ఓకే ఓకే. తమిళేనా? తమిళే ఉందా? నాకు అర్థం కాదు. ఈ ఊరే అలిపిరి అక్కడ దిగుతాం, తమిళ అక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఇంకో బస్ స్టాప్ ఉంది. డిస్ట్రిక్ట్ వైడ్ తెలుగు తమిళ లాంగ్వేజ్ ఏంటంటే తెలుగు మాట్లాడితే ఆటోమేటిక్ కలిసిపోతుంది. బాలాజీ బస్ స్టాప్ అనేది. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుంది? టికెట్ తీసుకుంటే 1 అవర్లో బయటకు వచ్చేస్తారు. టికెట్ లేక ఈ రోజు కానీ రేపటికి, ఈ రోజు లేకపోతే రేపటికి ఇచ్చినాడంటే ఎప్పుడైనా టికెటే. ఇప్పుడు టికెట్ ఆ టైంకి 1/2 అవర్ ముందు పోయినానంటే ఆ టైమింగ్ లోపల బయటకు వచ్చేస్తారు. మొన్న మా ఫ్రెండ్స్ వెళ్ళారు, డైరెక్ట్ అక్కడ టికెట్ ఇచ్చారంట పైన. 20 గంటలు 25 గంటలు పడతా ఉంటాయి. లేదు లేదు, 3 గంటలు అయిపోయిందంట. ఇప్పుడు వెళ్ళేది ఫ్రీ దర్శనమా? ఫ్రీ దర్శనం. ఎన్ని గంటలు పడుతుంది ఫ్రీ దర్శనానికి? నేను చెప్పేది ఇప్పుడు మీకు నైట్ 8 గంటలకు ఇచ్చారనుకోండి, 7-7:30 మీరు అక్కడ క్యూ కాంప్లెక్స్ దగ్గర ఉన్నారంటే ఆ టైం 9 గంటల బయటకు వచ్చేస్తారు. 1 అవర్ 1.5 అవర్లో బయటకు వస్తారు. టైం మించిపోయినారంటే 4-5 గంటల సేపు పడుతుంది. అలిపిరి నుంచి అలిపిరి నుంచి కాదు, ఆ టోకన్ కి టైమింగ్ ఇస్తాడు. ఆ టైమింగ్ మించి వెళ్తే, టైమింగ్ దాటి వెళ్తే ఇంకో టయానికి పోయినారంటే లేట్ అవుతుంది. ఆ టైమింగ్ కంటే ముందు బిఫోర్ గానే ఒక 1 అవర్ బిఫోర్ గా పోయినారంటే 1.5 అవర్ 2 అవర్లు బయటకు వచ్చారు. ఆ టికెట్ ఎంత ఉండవు? ఫ్రీనేనా? ఉచితం. ఓకే ఓకే. ఆధార్ కార్డు చూపించినారంటే ఫ్రీ టికెట్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి. ఓకేలేండి, అట్లా అయితే పర్లేదు కదా, అక్కడికే తీసుకెళ్ళండి. ఇది 1వ తేదీ నుంచి రూల్స్. అంతకుముందు లేదు, మీరు అన్నట్టుగా డైరెక్ట్ బస్ ఎక్కడం, దర్శనానికి వెళ్ళిపోవడం. వాళ్ళ భక్తి నేను నడిచి వస్తానని నేను మొక్కుంటే నడిచిపోవడం, ఈ రెండే ఉన్నాయి. నవంబర్ 1వ తారీఖు నుంచి టికెట్ రద్దు. ఇప్పుడు టికెట్ తీసుకుని డైరెక్ట్ మనం బస్కి వెళ్ళిపోయి కాబట్టి 2 లడ్లు 40 రూపాయలే. ఇంక ఎగస్ట్రా కావాలనుకుంటే 1 లడ్డు 50 రూపాయలు. టికెట్ మీద 2 లడ్డుకి 40 రూపాయలకి టికెట్ మీద. అంతకు మించి ఎక్కువ తీసుకుంటే 1 లడ్డు 50 రూపాయలు. అది మనిషికి 5 ఇస్తాడు, ఎక్కువ వేయడు. ఇంతకుముందు 10 ఇస్తా అన్నాడు, 20 ఇస్తా అన్నాడు. సరిగ్గా 5 లడ్లు ఆ 1వ తేదీ నుంచి. చాలా మంది భక్తులు ఎక్కువైపోయారు కదా, అందుకే అనమాట. మొన్నటి వరకు 20 గంటలు 25 గంటలు పట్టిందమ్మా. 31వ తేదీకి కనీసం ఒక 1.5 డే లోపలనే ఉండిపోయినారు చాలా మంది.
మొత్తము ఇలా వేస్తే చేస్తే టైమింగ్ కూర్చోనికి ఎక్కువ ఉండదు. లోపల పోయి కూర్చోవు కదా, ఆ టైమింగ్ ప్రకారం పోతాం. టైమింగ్ ప్రకారం స్టార్ట్ ఉంటే రైట్ వెళ్ళిపోతాం. ఒక గంటకి 5,000 మందికి స్టార్ట్. ఒక గంటకి 5,000 మందికి. ఈ 5,000 మంది చోట దర్శనం చేసుకునేసి 1 అవర్ 2 అవర్లో బయటకు వచ్చేస్తారు. అట్లా గంటకి 5,000 మందికి. మీ పేరేంది? చంద్ర. చంద్ర. ముందర అలిపిరి నేను టికెట్ తీసుకుని అక్కడ చూపిస్తాను, షార్ట్ కట్ దారి చూపిస్తాను. ఇది అలిపిరా ముంగట మనం టికెట్ తీసుకోవడం మిస్ అయిపోయింది. ఇప్పుడు సో ఇప్పుడు టికెట్ తీసుకుంటాము, కొంచెం అక్కడ మళ్ళీ దించేసేయచ్చు, 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చేస్తాము. అట్లా ఉన్నాం, మేము ఉన్నామమ్మా. 20 రూపీస్ అక్కడ డ్రాప్ చేసేదానికి 20 రూపీస్ ఇక్కడ అలిపిరి దగ్గర డ్రాప్ చేయకుండా మళ్ళీ నువ్వు మళ్ళీ ఇంకొక ఆటోకి పోయినామంటే 60-70 ఉంటాడు. అది లేకోకుండా నేనే డ్రాప్ చేస్తాను. అలా కాదనుకోండి, మేము ఏమంటున్నాం అంటే మేము అక్కడ పెట్టాలి స్వామి, ఎందుకంటే అక్కడ స్టాండ్ ఉంటుంది ఆటోలకి. వాళ్ళు ఏమంటారంటే దించేసి వెళ్ళిపోవచ్చు కదా, మా కడుపులో ఎందుకు కొడుతున్నారు అంటారు. అక్కడ పెట్టుకోలేదు, పోలీసులతో ప్రాబ్లం. ఒక ఫోటో తీస్తే 335 రూపాయలు ఫైన్. సమస్య కాదు. అలిపిరి ఇదేనా? అలిపిరి అది మనం ముందు స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేసి అక్కడ నుంచి నడుచుకెళ్తే దగ్గర ఉంటుందా? ఇక్కడ మీరు చెప్పిన దగ్గర ఉంటుందా? చూపిస్తాను, ఆ రూట్ లో వెళ్ళిపోండి దగ్గర. దానికన్నా ఇది దగ్గరనా? అది కాదు, నన్ను ఆగు ఆగు అర్థమైంది. కాస్త ఓపిక పట్టరాదు, నాకంటే ఉన్నా తమ్ముడు. డౌట్స్ క్లారిఫై కాదు, అంకుల్ ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాం. టికెట్ ఇక్కడ లోపల ఇస్తారు, ఖాళీగా ఉండాలి. మీరు నడిచి ఇట్లా వెళ్ళిపోయినారంటే అలిపిరి దగ్గరికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆ రోడ్డుకి వెళ్తాము. అది ఆ రోడ్డుకి కాదు, డైరెక్ట్ అలిపిరి వరకు వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడికి వచ్చినాము. యాక్చువల్గా రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ టికెట్ తీసుకోవాలనుకుంటా, కానీ అక్కడ మిస్ అయిపోయింది తీసుకోవడము. సో ఇప్పుడు ఇక్కడ అలిపిరి దగ్గరలో ఇక్కడ టికెట్ తీసుకోవడానికి వస్తున్నాము. ఇక్కడ టోకెన్ ఇస్తేనే మనకి పైన దర్శనం ఉంటుందంట. సో అది రూల్స్ కూడా 1 నవంబర్ నుంచి ఇవన్నీ తీయకు, లోపల వెళ్ళిన తర్వాత వీడియో కోసం ప్రాణం ఇస్తున్నాం ఫ్రెండ్స్. కనీసం ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్ ఇది టోకెన్ కౌంటర్. ఈ పోలీసుడు భలే వస్తున్నాడు కదా, ఆయన మా వీడియోని ఆపేశాడు. అందుకే కోపం వచ్చింది. ఆయన ఏమనలేదు నేను, మీరు అక్కడ ముందు చెప్తే అయిపోయి ఉండే కదా, అక్కడ వీడియో తీసుకుంటుంటే ఆయన ఎందుకు వదిలేశారు అని చెప్పాను. అక్కడ నుంచి మేము కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్లో దారి ఉంది, పక్కన చిన్న హోటల్ కూడా ఉంది. ఆ హోటల్ పక్క గల్లీలోంచి మేము స్ట్రైట్ వచ్చేసాం, అంటే అలిపిరి మెట్ల వరకు వెళ్ళడానికి. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇట్లా కార్స్, బస్సెస్, లారీస్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి. కొంచెం ముందుకు వెళ్ళి మనం అది ఇట్లా అక్కడ కార్స్ కనిపిస్తున్నాయి కదా, అట్లా రైట్ సైడ్ పోవాలి. రైట్ సైడ్ పోయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ ఇట్లా రోడ్ వస్తుంది, కొంచెం ముందుకు వెళ్తే అది ఇలా కనిపిస్తుంది గుడి, ఇదే అలిపిరిది. ఇక్కడ మేము మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయాము. ఇది తమ్ముడేమో రైట్ సైడ్ అంటున్నాడు, మా సాయి ఏమో లెఫ్ట్ సైడ్ అంటుంది, అర్థం కాలేదు. కొంచెం అటు లగేజ్ది కౌంటర్ కనిపించింది, సరే లెఫ్ట్ సైడే అని చెప్పి మళ్ళీ అటు వెళ్ళిపోయాము. చూడండి చూపిస్తాం దారి, మెయిన్ లెఫ్ట్ సైడే, రైట్ సైడ్ ఏముండదు. రైట్ సైడ్ పెద్ద కమాన్ ఉంటుంది, అది కాదు, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అది. లాక్ అంటే కావాలా సార్? ఈ లోపల లగేజ్ పెట్టాలి.
ఈ లోపల మన లగేజ్ ఏమేమి కావాలో లగేజ్ ఇక్కడ పెట్టి ఈ కింద నుంచి వెళ్తే మనం వెళ్ళిపోతాం ఇక. ఇప్పుడు నీకు ఏమేమి కావాలో అన్ని తీసి రిమైనింగ్ మొత్తం బ్యాగ్లో పెట్టేసి లాక్ వేసేసి వాళ్ళకి ఇచ్చేవాడు. నీకు లాక్ వేసేది ఇట్లా ఉంది. వాళ్ళు లగేజ్ అంటే లగేజ్ రూమ్ ఇది, లగేజ్ ఇక్కడ పెట్టేసి మనం మెట్లు ఎక్కాలి. సో ఇట్లా సైడ్ వెళ్ళి అక్కడ వాళ్ళు లగేజ్ పెట్టడానికి వెళ్ళారు. నేను వెయిట్ చేస్తున్నా. నేను అలా వీడియో తీసుకుంటా నేను బయటకు వచ్చేసాను. ఇట్లా బయటకు వచ్చే దారి, బయటకు వచ్చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్ళకూడదు, రైట్ సైడ్ మళ్ళీ బయటకు వచ్చేసి ఇటు నుంచే వెళ్ళాలి. కాబట్టి నేను వాళ్ళ సైడ్ నుంచే వెళ్దాం అనుకున్నాను. వాళ్ళు అక్కడే ఉండు, మేమే ఇటు వస్తున్నాము అని చెప్పి వాళ్ళు ఇటు సైడ్ వచ్చేసారు. చూడండి ఒకసారి, నేను లెఫ్ట్ సైడే వెళ్ళబోయాను. సో అటు అనుకున్నాను నేను, కానీ అటు అయితే కాదు. సో వాళ్ళు తిరిగి మళ్ళీ ఇటు వస్తున్నారని చెప్పి మళ్ళీ నేను ఇటు తిరిగిపోయాను. వీళ్ళేమో కొబ్బరికాయ తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి అని అడుగుతున్నారు. సో తర్వాత మేము తీసుకుని అటు నుంచి లెఫ్ట్ సైడ్ మేము వచ్చిన దారి ఇది ఉంది కదా, బస్సు వెళ్తుంది కదా, అటు సైడ్ నుంచి వచ్చాం కదా, ఆ సైడ్లో లెఫ్ట్ ఇట్లా ఉంది గుహలాగా. మేము ఈ సైడ్ అనేది వెళ్ళిపోతున్నాము లోపలికి. సో దీంట్లో నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఇలా లోపల నుంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరంలో, అంటే పైన ఇది రోడ్డు ఉంది కాబట్టి కింద లోపల నుంచి వెళ్తున్నాం స్టార్టింగ్. సో కొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అలిపిరి మెట్ల అనేది వస్తుంది. సో పూజ చేసుకునే వాళ్ళు చాలామంది పూజ చేసుకుంటున్నారు, ఎక్కేవాళ్ళు ఇంకా ఎక్కేస్తున్నాం. మేమైతే ఎక్కేసాము డైరెక్ట్, మాకు పూజలు అలవాట్లేదు కాబట్టి ఎక్కేసాము డైరెక్ట్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాము. వీడియో లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. పార్ట్ 2కి వెయిట్ చేయండి. బాయ్ గాయ్స్.